హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో మనము వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవడం వలన వెయిట్ లాస్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఫ్యాట్ డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఉండవలసిన న్యూట్రియంట్స్ ఎక్కువ లేకపోతే తక్కువగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ కీటోజెనిక్ డైట్. కీటోజెనిక్ డైట్ గురించి మనం మాట్లాడుకుంటే దాంట్లో 70-80% ఫ్యాట్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ 20% కార్బోహైడ్రేట్స్ యాడ్ చేస్తారు. సో అలాంటి డైట్ని కీటోజెనిక్ డైట్ అని అంటారు అనమాట. సో వెయిట్ లాస్ కోసం అప్రోచ్ అయ్యేవాళ్ళు, వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు అలాంటి డైట్స్ అప్రోచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన గట్కి కావాల్సిన గుడ్ మైక్రోబ్ అంతా తగ్గిపోయి మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్ లేకపోవడం వలన ఇన్స్టెంట్గా మనం వెయిట్ లాస్ అయినా సరే 2 or 3 months తర్వాత మళ్ళీ వెయిట్ పుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఒక ప్రాసెస్లో మనం తీసుకునే ఫుడ్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో ఫ్యాట్ డైట్స్ అంటే తెలుసుకున్నాం కదా, కీటోజెనిక్ డైట్ కానీ ఎక్సెస్ ప్రోటీన్, లెస్ అమౌంట్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్, లేకపోతే ఓన్లీ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ప్రోటీన్ తీసుకోకపోవడం, ఇలాంటి వాటినంతా ఫ్యాట్ డైట్స్ అంటారనమాట. అంటే మనం తీసుకునే డైట్లో ఒక న్యూట్రియంట్ ఎక్కువగా ఉంటుంది, మిగతా న్యూట్రియంట్స్ అసలు ఉండట్లేదు. సో ఇలాంటి డైట్ తీసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ అనేటివి అందవు. అలాంటి అందనప్పుడు ఏమవుతుంది, మన గట్లో ఉండే గుడ్ మైక్రోబ్ తగ్గిపోయి బ్యాడ్ మైక్రోబ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి వల్ల మనకి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మనం తీసుకునే ఫుడ్లో అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. అంటే బ్యాలెన్స్డ్ మీల్ అంటే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, దీంతోపాటు ఫైబర్ కూడా ఉండాలి, అండ్ వాటర్ కూడా తగినంత తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మన సౌత్లో అండ్ ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే మనము ప్రతి ఒక్క వెజిటేబుల్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనమాట. ఎనీ వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దాని నుంచి మన బాడీకి కావాల్సినంత ఫైబర్ అందుతుంది. ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఫ్యాట్ కట్ డౌన్ నేచురల్గా జరుగుతుంది. ప్లస్ బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది, కాన్స్టిపేషన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. సో మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే 25 grams నుంచి 30-35 grams వరకు మనం తీసుకునే డైట్లో ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్ అంటే ఏంటి, మనం తీసుకునే రైస్ కానివ్వండి, లేకపోతే ఎనీ పిండి పదార్థాలు, వీటి నుంచి మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో మనం తీసుకునే ఫుడ్లో రైస్ మనం ఎక్కువ వాడుతున్నాం, ఏమంటే వైట్ రైస్ ఇలాంటి వాడడం రిఫైన్డ్ అనమాట. దాని మీద ఉండే పొట్టు తీసేస్తాం కాబట్టి మన బాడీకి కావాల్సిన ఫైబర్ సరిగా రాదు, వైటమిన్ బి గ్రూప్స్ కూడా ఆ పొట్టులో తొలగిపోతాయి. సో అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ లాగా బోవెల్ మూమెంట్ తగ్గిపోయి గట్ హెల్త్ తగ్గిపోయి వెయిట్ లాస్ అనేది అవ్వడం తక్కువ అవుతుంది అనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాలు యాడ్ చేసుకోవచ్చు. పొట్టుతో ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే రైస్లోనే మనకు బ్రౌన్ రైస్ ఆప్షన్ ఉంది, రెడ్ రైస్ ఆప్షన్ ఉంది, సింగిల్ పాలిష్డ్ రైస్ ఆప్షన్ ఉంది. సో వైట్ రైస్కి బదులు ఇలాంటివి మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకోవడం వలన మన బాడీకి కావాల్సిన వైటమిన్ బి, ఫైబర్ అండ్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా వస్తాయి కాబట్టి వెయిట్ లాస్ కానీ ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ మనం ఇంకొక తప్పు ఏం చేస్తున్నామంటే రోజు మొత్తం ఎన్ని లీటర్ల వాటర్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉండడానికి, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి అండ్ బాడీ మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి మన వాటర్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వాటర్ ఇంటేక్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 kg బాడీ వెయిట్ ఉన్న పర్సన్ 1 లీటర్ వరకు తీసుకోవాలి. కానీ ఇది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి మన వెయిట్ని బట్టి మనం వాటర్ తీసుకోవడం మంచిది. కనీసం 60-70 kg వెయిట్ ఉన్న ఒక పర్సన్ రోజుకి 3 liters వరకు తీసుకోవచ్చు. అబోవ్ 100 వెయిట్ ఉన్న వాళ్ళైతే 5 liters వరకు వాటర్ తీసుకోవచ్చు. సో మన వెయిట్ని బట్టి, మన మెటబాలిక్ రేట్ని బట్టి మనం వాటర్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకు దాహం అనిపిస్తుందో అలాంటప్పుడు వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అని అర్థం. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఫుడ్ తీసుకునే ముందు కానీ త్రూ అవుట్ ద డే కొద్దిగా వాటర్ తీసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు మన pHని బ్యాలెన్స్ చేసే మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకొకటి మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా మనము రోజు ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఇలాంటివి రోజు తింటూ ఉంటాం. సో ఇడ్లీ, దోశ ఇవన్నీ కార్బోహైడ్రేట్.
మళ్ళీ లంచ్కి వచ్చేసరికి రైస్ తీసుకుంటాం, అది కార్బోహైడ్రేట్. మళ్ళీ డిన్నర్కి వచ్చేసరికి రైస్ తీసుకుంటాం, అది కూడా కార్బోహైడ్రేట్. సో మనము ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం. దానికి తగ్గట్టు మన శారీరక శ్రమ అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోతే అది మన బాడీలో ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మనకు వెయిట్ గెయిన్ అనేది అవుతుంది అనమాట. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్, ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ప్లస్ ప్రోటీన్స్ అంటే నాన్ వెజ్ ఉన్న వాళ్ళు 3 or 4 ఎగ్ వైట్స్, 1 ఎల్లో. వెజిటేరియన్ అయితే ఎక్కువగా స్ప్రౌట్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వలన, అంటే రైస్ ఐటమ్స్ కొద్దిగా తగ్గించి ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ తీసుకొని ఫైబర్ సోర్సెస్ ఎక్కువ తీసుకోవడం వలన పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవడం వలన మనకి ఫుల్నెస్ వస్తుంది, ఆకలి బాగా తగ్గుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా బాగుంటుంది అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్కి బదులుగా వాళ్ళు తీసుకునే ఆహారంలో ఫ్రూట్ లేదా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఒక గుప్పుడు, లేదు అనుకుంటే ఏదైనా మనము తీసుకునే దాంట్లో ప్రోటీన్ అంటే స్ప్రౌట్స్ కానీ ఎగ్స్ కానీ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత లంచ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్లు ఎవరైతే రైస్కి హ్యాబిచువేటెడ్ అయిపోయి ఉంటారో, రైస్ లేకపోతే మాకు నచ్చదు అనుకున్న వాళ్ళు రైస్ క్వాంటిటీ ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం అనుకోండి, 1 కప్పు రైస్కి డెఫినెట్లీ ఎంత రైస్ తీసుకుంటామో అంతకి డబుల్, అంటే 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్స్ వరకు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. మిగతా పోర్షన్ ఎలా ఉండాలంటే దాల్ తీసుకోవాలి. దాల్ అంటే ఏంటి, మనకు ప్రోటీన్ వస్తుంది అనమాట. నాన్ వెజిటేరియన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ మీట్ మనము ఫిష్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. సో 1 పోర్షన్ అలా ఉండాలి. రిమైనింగ్ పోర్షన్ మనము కర్డ్ ఇలా తీసుకోవాలి. కర్డ్ ప్రోబయోటిక్ కాబట్టి బోవెల్ మూమెంట్కి కట్టుకుంటుంది. అంటే మనం తీసుకునే ప్లేట్లో ఓన్లీ 1/4 రైస్ ఉంటే 1/4 దాల్ ఉండాలి, హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వెజిటేబుల్స్ ఉండాలి. సో దాన్ని మనం ఏమంటాం, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం అనమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ మోతాదులో మనం ఇంక్లూడ్ చేసుకోవడం వలన దాని నుంచి మనకి వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటారు. అంటే మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ప్లస్ ఫైబర్ ఎక్కువ మోతాదులో మనకి వెజిటేబుల్స్ నుంచి వస్తుంది. రైస్ కార్బోహైడ్రేట్, అంటే మన బాడీకి మనకి ఎనర్జీ కావడానికి కార్బోహైడ్రేట్ ఇంపార్టెంట్ కాబట్టి 1/4 యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ 1/4 మనం ఏం చేయాలి, దాల్ యాడ్ చేసుకోవాలి. అంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంటే టిష్యూ రిపేర్ కానివ్వండి, మన బాడీలో ఫ్యాట్ కట్ డౌన్కి, ఫ్యాట్ని బాగా తగ్గించి మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి, దీంతోపాటు టిష్యూ రిపేర్ చేయడానికి ప్రతి ఒక్క దానికి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనము ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాల్ అనుకోండి, డెఫినెట్లీ 1 కప్ రైస్కి 1 కప్ దాల్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఉండాలన్నమాట. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ డిన్నర్కి మనము కొద్దిగా క్వాంటిటీ తగ్గించి ఎక్కువగా వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ప్లస్ మిల్లెట్ ఫామ్లో ఉన్నట్టు తీసుకున్నట్లయితే వెయిట్ లాస్కి బాగుంటుంది. కానీ వెయిట్ లాస్ అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కో విధంగా ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ బిఎంఐని బట్టి ఉండొచ్చు, బిఎంఆర్ బట్టి ఉండొచ్చు, వాళ్ళ హెల్త్ కండిషన్ని బేస్ చేసుకొని ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. సో మీకు కరెక్ట్గా డైట్ ప్లాన్ కావాలి అనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఓన్లీ ఫ్యాట్ మాత్రమే తగ్గుతూ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటే హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఏమైనా క్వాలిఫైడ్ డైటీషియన్ని కన్సల్ట్ అయితే మీకు ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది వస్తుందన్నమాట. సో చూసాం కదా, మెయిన్లీ వెయిట్ లాస్ కోసం ఒక హెల్దీ పర్సన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు తీసుకునే డైట్లో ఎక్కువగా మిల్లెట్స్ ఉండొచ్చు, హోల్ గ్రైన్స్ ఉండొచ్చు, లాట్ ఆఫ్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, 1 or 2 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి అండ్ సఫిషియంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉండాలి. ఇలా మనం ఇంక్లూడ్ చేసుకోవడం వలన అండ్ ఫిజికల్ యాక్టివిటీ కనీసం 45 minutes ఉండాలి. ఇలా చేసుకోవడం వలన వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వెయిట్ లాస్ మనం నేచురల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పుడు